లక్ష్యం దిశగా సాగుతున్నాం. ప్రపంచానికి గేట్వేగా తెలంగాణట. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటే దానికి రాచబాట. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ. రైతులను వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. కృష్ణా గోదావరిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్ని పునరుద్ధరిస్తాం. ఆర్థిక శక్తి కేంద్రాలుగా మహిళా సంఘాలు. 5 శాఖల్లో ఖాళీల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు. ఉద్యోగులకు బీమా, నగదు రహిత ఆరోగ్య పథకం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలి అనేది తన లక్ష్యమని, లక్ష్య సాధనకు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రాచబాటలా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉండాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పం అన్నారు. ఇప్పుడు ఆర్థికంగా బలోపేతం చేస్తా రాష్ట్రాన్ని అంటున్నాడు. $3 ట్రిలియన్ వ్యవస్థ కింద మారుస్తాడట. నేనేం అడుగుతున్నా అంటే ఆ $3 ట్రిలియన్ వ్యవస్థ, ఆ సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇవాళ దేశంలో సంపద గుప్పెడి మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నది. దేశంలో భాగం తెలంగాణ. ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, బడా రాజకీయ నాయకుల చేతిలో సంపద పోగుబడి ఉన్నది. పేద ప్రజల చేతిలో సంపద లేదు. 10% సంపద 90 మంది చేతుల్లో ఉంటే 90% సంపద 10 మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నది. మరి నువ్వు తీసుకురాబోతున్న ఈ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? ఆ సంపద ఎవరికి ఉంటుంది? ఇప్పుడు పెద్దోడు ఇంకా పెద్దోడు అవుతున్నాడు, పేదోడు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాడు, మిడిల్ క్లాస్ వాడు పేదరికంలోకి వెళ్తున్నాడు, పేదరికంలో ఉన్నాడు కడు పేదరికంతో ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నాడు. మరి సిస్టమ్ని మార్చడానికి నువ్వేం చేయాలా? ఈ సిస్టమ్ని మార్చడానికి నువ్వేం చేయాలా? విద్య, వైద్యము, ఉపాధి, ఈ రంగాల మీద దృష్టి పెట్టాలి. వ్యవసాయము, పారిశ్రామికీకరణ, వీటి మీద దృష్టి పెట్టాలి. ఈ 5 మీద మరి వాటి మీద దృష్టి ఏమైనా కనబడుతుందా? విద్య, స్కూళ్ళు మూసేస్తున్నావు, మొత్తం ప్రైవేట్ మాఫియా ఎంటర్ అయిపోయింది. వైద్యం సేమ్, దాని మీద అసలు బడ్జెటే లేదు. ఉపాధి, ఉద్యోగాలు లేవు, ఏం లేవు, అంత ఆగమాగం జగన్నాథం. వ్యవసాయం పరిస్థితి అర్థమవుతున్నది. ఆత్మహత్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆల్టర్నేట్ క్రాప్ లేకుండా పోయింది. వరి తప్ప ఇంకొక ఆల్టర్నేట్ లేదు. దానికి మద్దతు ధర లేదు. ఇట్లా రకరకాలుగా వ్యవసాయము ఆగమైపోతున్నది. పరిశ్రమలు కనబడుతూనే ఉన్నది. మరి ఎట్లా, ఏ రకంగా $3 ట్రిలియన్ వ్యవస్థ తయారవుతుంది? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఆస్తులని, భూములని అమ్మేస్తున్నారు. అమ్మేసి దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. ఏ రకంగా ఈ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మారుస్తారు? మీ విధానపరమైన నిర్ణయాలు, దీర్ఘకాలికమైన ప్రణాళికలు ఒక్కటి చెప్పండి. అంటే ఒక డాక్యుమెంట్ రాసుకొని ఇట్లా చేస్తా అని రాసుకుంటే అయిపోతుందా? దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసమే 2.5 ఏళ్లుగా ఆయన కష్టపడుతున్నట. ఎస్సీలట, ఎస్టీలట, బీసీలట, మైనార్టీలట, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు సామాజిక న్యాయం అట. ఒక్క దాంట్లో అయినా ఆ సామాజిక న్యాయం దిశగా అడిగేస్తున్నావా? ఒక్క దాంట్లో. ఇగో ఆస్తుల సృష్టితోనే ఖ్యాతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచన. ఆస్తులనట సృష్టిస్తాడట. నాయన, నువ్వు ఆస్తులు సృష్టించాల్సిన అవసరం లేదు, కానీ ఉన్న ఆస్తులు అమ్మక నాయన దయచేసి. ఏడ భూమి కనబడితే అది అమ్మేస్తున్నావు. సేమ్ కేసీఆర్ ఎట్లా చేసినావు, నువ్వు గదే పనిలో ఉన్నావు. నువ్వు ఉన్న భూములు అమ్మి 200 కోట్లకు పోయింది, 180 కోట్లకు పోయింది, 177 కోట్లకు పోయిందని ప్రచారం చేసుకోవడం తప్ప నువ్వు ఆస్తులు ఎక్కడ సృష్టించినావు చెప్పు? కేసీఆర్ సృష్టించిన ఆస్తులేంది, నువ్వు సృష్టించిన ఆస్తులేంది? తెలంగాణలో 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ పోయిందిరా నాయన, ప్రైవేట్ చేతులకు పోయింది. దాన్ని వెనక్కి తీసుకోండిరా బాబు అని అంటే ఇంతవరకు ఒక గుంట భూమిని వెనక్కి తీసుకోలేదు. అంతా మీ వెనకాలకు సర్దుతున్నారు. మీ బినామీల పేర్ల మీద, లేకపోతే మీ రియల్ ఎస్టేట్ మాఫియాకి సర్దేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెంచి పోషించిన రియల్ ఎస్టేట్ మాఫియా, మీ రియల్ ఎస్టేట్ మాఫియా, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు ఇప్పుడు మీ దగ్గర అయిపోయినారు. వాళ్ళ బినామీలు, మీ బినామీలు, వాళ్ళు, మీరు అంతా ఒకటే కదా. ఇక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ఏ పార్టీ లేదు, ఏ రాజకీయ నాయకుడు వీడు వాడని ఏం లేదు, అంతా ఒకటే. సో ఆస్తుల సృష్టి తర్వాత పోయిన ఆస్తులు కాపాడండి, ఉన్న ఆస్తులు పోకుండా చూడండి. నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ పని చేయి ఫస్ట్.
అందులో భాగమే ఫ్యూచర్ సిటీ అట, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట. ఏమన్నా ఏమన్నా ఎట్లా ఇంత ఘోరంగా మాట్లాడతారు ఏందండి అసలు? ఫ్యూచర్ సిటీ అట, ఆస్తుల సృష్టి అట, ప్రజల ఆస్తిని మొత్తం కొల్లగొట్టి అంతా వెనక్కి లాగేసిర్రు భూములన్నీ. ఆడట ఫ్యూచర్ సిటీ కడతారట, అదట అది తెలంగాణ ఆస్తి అవుతుందట. నువ్వు ఎప్పుడు కట్టాలి అసలు? ఆ కంపెనీలు ఎవరి చేతిలోకి పోతున్నాయి? ఆ భూములన్నీ ఎవరి చేతిలోకి పోతున్నాయి? ఎవరి కంపెనీలు రాబోతున్నాయి అక్కడ? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట, గురుకులాల బిల్డింగ్ లేవు ఇంతవరకు. ఆ గురుకులాలకు సంబంధించి నియోజకవర్గానికి ఒక బిల్డింగ్ కట్టబోతున్నాడు. ఎప్పుడు కడతాడు ఈయన? నియోజకవర్గానికి ఒకటి 119 కట్టాల. ఎప్పట్లో కడతాడు? ఎప్పుడైతుందో, అది ఎన్ని ఏళ్ళకి అవుతుందో. మరి నా గ్రామంలో ఉన్న స్కూల్ మూతపడ్డ, దాన్ని బాగు చేయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలి, మండలానికి ఒక 5 వరకు పెట్టాలి అని ఎవరు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఆకునూరు మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసే ఆలోచన లేదు నీకు. 2.5 ఏళ్లలో సవాళ్లు అధిగమించి అభివృద్ధి పైన నజర్, సంక్షేమ పథకాల్లోనూ వెనకడుగు లేకుండా అమలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ధాన్యానికి 500 బోనసు, సన్నబియ్యము, ఆరోగ్యశ్రీ పరిధి పెంపుపై సానుకూలత, ఇందిరమ్మ జీవిత బీమా సహా మరిన్ని పథకాలపైన కసరత్తు, అప్పుల భారం తగ్గించుకునేందుకు కేంద్రంతో సఖ్యత, రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, వచ్చే 2.5 ఏళ్లు కీలకమని భావిస్తున్న పార్టీ వర్గాలు. ఇది కమర్షియల్ వాడుతున్నట్టుంది. అంటే 2.5 ఏళ్ళు గొప్పగా చేసిండు, ఇంకా 2.5 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్ళు గొప్పగా చేయడంతో పాటు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఇక సవాళ్ళు లేవు, ఏం లేవు, ఇక మొత్తం అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పే ప్రయత్నం అన్నమాట ఇది. విద్యకు ఎంత బడ్జెట్ కేటాయించిండు? వైద్యానికి ఎంత బడ్జెట్ కేటాయించిండు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవి కదా మనం అడగాల్సింది. వ్యవసాయంలో ఏమైనా ప్రణాళికలు రచించి ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే ఏమైనా ప్రణాళికలు ఏమైనా రచించిండా? ప్రత్యామ్నాయ పంటల పైన ఏమైనా దృష్టి పెట్టిండా? భూముల సంగతి ఏంది? 25 లక్షల ఎకరాల సంగతి ఏంది? కోల్పోయిన అసైన్డ్ భూముల సంగతి ఏంది? ధరణి ద్వారా నష్టపోయిన పేద ప్రజల సంగతి ఏంది? మరి వీటన్నింటి మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలే కదా.